వెల్కమ్ టు సౌజయ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి అయితే మా అమ్మ వాళ్ళకి అయితే బాయ్కాడికి అయితే వచ్చినాము. నిన్న అయితే మైక్స్ డిజెటిక్ ప్రొఫెషనల్ మైక్స్ అయితే ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేసి అయితే చూపెట్టినాం కదా. ఎట్లున్నాయో కామెంట్ అయితే వేయర్రి. ఈరోజు అయితే మా పని కూడా ఇంకా సంప్రదించినాం కదా, సంపుకి కవర్ ఇట్లా తీసుకురాలి. మనీ ప్రాబ్లం ఉంది, అందుకే తీసుకురాలి. మాది సంపు కవర్ తెచ్చినాక ఏం చేస్తాం అనేది కూడా ప్రతి ఒక్క వీడియో తీసి అయితే పెడతాము. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ బైకాడికి వచ్చినాం అని చెప్పినాం కదా. ఇక గడ్డ అయితే వీక్తున్నాము. ఇదంతా బెండ చెట్ల పెట్టిర్రు. మేము కూడా రేపు బెండ చెట్లు పెట్టాలి. అదంతా ఓపెన్ చేసి అంతా చేసిన తర్వాత ఇప్పుడైతే మా చెల్లి ఒకతే గడ్డి వీక్తుంది. అయితే నేను వచ్చిన గడ్డి వీకన్కి అయితే మస్తు గడ్డి ఉంది. పారబెట్టుడు కదా ట్రిప్కి అయితేనేమో ఇంకా జర తక్కువ వాడు, పారబెట్టేసరికి ఇంకా ఎక్కువ గడ్డి పడ్డది. ఒకతే ఏం కలుస్తుంది అన్నట్టు ఇక మా అమ్మ ఇట్లనేమో కొప్పులకు పోయింది, మరి వాళ్ళిద్దరు కొప్పులకు పోయిర్రు. ఇక ఒకతే వీక్తుందని అయితే జస్ట్ ఇప్పుడు కలుద్దామని వచ్చినాము. ఇక 10 వరకు ఇంటికి పోతాం కదా, ఎండ కొడుతుంది కదా అప్పటి వరకు. ఇప్పుడైతే కలుస్తున్నాము, ఇద్దరం అయితే కలుస్తున్నాము. మా చిట్టికి వచ్చింది, మరి అయితే స్కూల్కి పోయిండు. మా చిట్టికి స్కూల్ అయిపోయింది. ఇక ఆమె ఆడుతుంది. మరి ఇటుకైతే ఇంక ఎగ్జామ్స్ అయిపోలే, 24కి అయిపోతాయంట. అది ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చిన తర్వాత మన పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది కదా, అప్పుడు అయిపోతుందట స్కూల్ అయితే. మరి ఇటైతే స్కూల్ పోయిండు. మా చిట్టి, నేను, మా చెల్లి అయితే బయటకు వచ్చినాం. చిట్టి అయితే కేక్ అదేంటి మట్టితో ఆడుతుంది. ఆమెకు మట్టి అంటే బంగారం, ఆమె ఆడుతుందాడ. మేమైతే గడ్డి వీస్తున్నాం ఇప్పుడైతే. ఇక మున్నడాకైతే కలిసిరు మా అమ్మ ఇట్లా. ఇక మా అమ్మ అయితే ఇద్దరేమో ఉన్నా కదా కలిసినా పోర్రా అంటే బయకాడికి అయితే వచ్చినాము. మేమైతే కలుస్తున్నాము. ఆ రోజు కూడా నేను కూడా వచ్చిన. నేను వచ్చిన రోజు అయితే మా బాపు, నేను, మా చెల్లె, మా బాపు ముగ్గురం బీకినాం గడ్డి. ఇంకా అక్కడ సైడ్ అయితే ఇంకా బాగుండే గడ్డి అయితే. ఇక ఇటు కలవంగా ఎగింతుంది. ఇంకా గడ్డ అయితే మస్తుగా ఉంది. వీకుడు దీనికి మసాలా ఇట్లా వేసి రాట్లే మసాలా ఇట్లా. నేను వచ్చిన రోజు అయితే మా బాప అయితే మందు కొట్టింది వీటికైతే. అప్పుడైతే బాగా పురుగు ఉండే, ఇప్పుడైతే పురుగు పడతలేదు, బాగా పచ్చ పురుగు ఉండే. వచ్చిన రోజు మేము ఆ రోజు మధ్యాహ్నం నుంచి వీకిన రోజు అయితే మందు కొట్టిండు. ఇక అటు అయిపోయింది కానీ ఇటు కలవంగా గింతుంది. ఇది ఆయన కలవాలి, కలుస్తున్నాం. ఇటు కూడా గిట్ట అంట మనం కూడా నేర్చుకుందాం. ఎందుకంటే రేపు పొద్దున మనం కలవాలి చేసేది పని ట్రైనింగ్ అయితేనే మళ్ళీ పని వస్తుంది. గిట్ట నాకులా బాగుందా? మంచిగా కలుస్తున్నా. ప్రైజ్ ఇస్తున్నా నాకు. ఎంత ఇస్తావు? 50 రూపాయలు. 1000 ఇస్తావా? లగ్నం పోతున్నాం. లగ్నం పోతే పదవి ఎప్పుడు చేస్తావు? నువ్వేం కథను, ఏం కార్ఖానను? రేపు కన్ఫామ్. ఇలా పైన పైలు ఇస్తాను. తీసుకురావాలి. రానక్కలు పెట్టింది కలుస్తుంది. కారులో మోటార్ వేసి పెట్టినా? మోటార్ వేయలే కానీ బోరేనట. వాళ్ళు అంతగానే వస్తుందా? వస్తుంది. అలవ పక్కకుంది. అలవ పక్కపడలేదా? అది పెట్టిరు కలుస్తుంది. కలవంతి జర్ర వెనక ముందు పెడదాం, మనకి ఏం ఆగం లేదు. నేను ఆల్రెడీ వెనక ముందు పెడతావు కానీ అప్పుడు వానలు పడ్డప్పుడు మళ్ళీ అంతా ముడితొస్తుంది. ముడితొస్తే మనం ఏం చేస్తుంది తెలుసా? మనం మందు కొడతాం. మందు మంచిగా కొడతావు కానీ మళ్ళీ పెట్టింది ఖరాబ్ అవుతుంది. ఎందుకు ముంగల పెట్టుకుంటా? ముందుగాలనో బుందుగాలనో కానీ ఏం ముంగల నువ్వు కానిస్తలేవు, వాడు వనిస్తలేవు దాన్ని. మనం అప్పటికి ఇక కట్టెల వాతి ఉంది, బోలెడంత పని ఉంది మనకు తెలుసా. అది స్టార్ట్ అయిందంటే మనకు రోజు మరి నారాయణ ఓపియకపోయినవి అట్లా ఉన్నది తెచ్చిపోయి మనం ఉన్నది తెచ్చిపెడితే అర్థం. నిన్నరా అనస్పూర్ పంప మన నవీన్ పిల్లగాడు వాళ్ళు కొనుక్కో సావసీడు 81 తిను ఏమో 81 61 అన్నాడు ఏదో సీడ్ పేరు. అది ఆల్రెడీ పెద్దగా ఉందా కాయ? సూపర్ ఉందట. పెద్దగా ఉండాలి, సూపర్ వస్తుందట. ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ టైం పెట్టిరట. అదే సేమ్ సీడ్ మళ్ళీ తెచ్చినట్టు. ఇక ఇంకోర్ర పెట్టి ఇక్కడ వస్తుడట, అక్కడ పంపిస్తా. టెన్షన్ పడకు, నువ్వు రంది పడకు. రంది పడకే రాములా, నువ్వు పడతలేదు రాములా గాని పట్టు నీ ముడతలేదు, నీ వస్తలే ఇటు. నువ్వు తీసుకుపోయిన తర్వాత నేను ఎట్లా కలుసుకుంటూ రావాలి? నువ్వు రంది పడకు రాములా, నేను నీకోసం అన్ని చేస్తా. నువ్వు టెన్షన్ పడనే పడకు. నువ్వు ఉన్న రోజులు నేనున్న రోజులు ఎన్నడికైనా వ్యవసాయం నడుస్తూనే ఉంటుంది కదా. కోడికి ఫ్రెండ్స్ ఎట్లా గీక్తుంది కొంచెం మీకు మరి నేను
ఈ గార్డెన్ గిడి దాకా వచ్చిన దెబ్బ దెబ్బ మనం ఏదైనా పని చేస్తే దెబ్బ దెబ్బ చేస్తాను నేను పనులు చేస్తే నీళ్ళే నాకు రాదు పని కదా అట్లా మనం ఏం చేసినా ఫాస్ట్గా ఉంటాం కదా ఫాస్ట్ చేస్తావు కానీ ఇంకేమైనా వచ్చాను ఇంకేం చేసుకొచ్చింది అయితే ఇప్పుడు పొద్దుకి ఏప్రిల్ ఫుల్ అయినట్టునా కానంటాను నువ్వు చేయలేదు నాకు మా ఎరికెత్తి ఇగో నేను ఏమని చెప్పాను నేను మాది ఇద్దరం రాయపల్లి పోయినాం పొద్దుకి రాయపల్లి పోయి అయితే వాళ్ళ ఇంట్లో ఇలా ఇంట్లో కుదరాలు శ్రీకాంత్ అనుకుంటే ఉంటాడు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ చేసిన రెండు ఫ్యామిలీ చేసి ఆయన బీర్ ఏమైనా తాగుదని పైసలు ఇచ్చిండు అంటే వాళ్ళకి మేము కలుపుకొని ఒకటే తాగుతామని చెప్పేసి ఆయన ప్రభాకరం వస్తున్నాడు ప్రభాకరం వస్తే ఆయన 3 బీర్లు తీసుకున్నాం 4 బీర్లు తీసుకున్నాం తాగినాం తాగానే ఆయన తాడికి మా పవిగాడు మా బొమ్మ మనం చేసి వచ్చి పొక్క తీసిపోయింది మా బొమ్మతి గాడు వాడు ఫోన్ చేసిండు బాగా ఏడు అంటే ప్రభాకర్ ఫోన్ చేస్తున్నాడు పవిగాడు నువ్వు ఇద్దరు అంటే నాకు ఫోన్ చేసిండు మీ ఊరికన్నా గిట్ సైడ్ ట్యాంక్ కడుదామని చెప్పిన చెప్తే వాడన్నాడు వస్తున్న రాగన్నాడు గడ బోరేశ్వర చూద్దామని అన్నాడు రవి బోరేశ్వర పోయిద్దామని అన్నాడు ఏ రవి నాకు అర్థం కాదు ఫస్ట్ నాకు తెలిసిన రవే కాకపోతే నాకు పళ్ళు ఫోన్లో మాట్లాడిన విధానం నాకు అర్థం కాలే అక్కడికి వచ్చారు ఇక మా వాళ్ళు ఉన్న బీరు ఇక థమ్స్అప్ బీర్స్ అంతా కలిసి మనిషికి దాగిన వాడికి వచ్చి అందరికీ వెళ్ళినాం ఇక ఆ బోర్పడి కూడా పోయినాం అడిగి పోగానే చక్కగా స్టూడియో ఫోన్ చేసింది ఇక ఇట్లా అనుకోకుండా బోరేస్తున్నాయి మనకు బయకాడ ఇక నాకు ఈ పొక్కలు తీసుకు అంత యాస్ట్ వచ్చింది ఇక ఏమన్నా కానీ బోర్ బండి తెచ్చినా పెట్టినా అన్న పాయింట్ చూపించారు నువ్వు ఏం చూపించాలి అంటది పాయింట్ గీంటి అన్ని ఇంతమందికి ఎప్పుడు అయిపోయినాయి ఒకసారి మా తాత వచ్చి మరి నిజమే మరి అది కాకపోతే నీకు చెప్పింది వాసమే అది అప్పుడు అనస్పృతాన్ని ఒకసారి ఎక్కించుకొని మనం బోరేసిన కొత్తలో గుర్తుకుందా నీకు ఇప్పుడు అనస్పృతాన్ని ఒకసారి ఎక్కించుకోను నేను బోరేసిన కొత్తలో కొన్ని రోజులు లేకపోతే బిడ్డ గార్డెన్కి వేసిన బిడ్డ యోగిస్తున్న దగ్గర వేసిన ఉన్నాయని ఒక ఏరియా చూపించింది నాకు చూపిస్తే నేనన్నా అరే కరెక్టే కావచ్చు నేను అయితే మనసులో పెట్టుకుని అది గిట్లా చెప్పిన అయితే పాయింట్ చూపేది ఎవరికి చెప్పలే ఏది చెప్పలే బోర్ బండి కూర్చుతో పోయి తాగినాక ఫోన్ చేసినాము వస్తాను అన్నాడు బోర్ బండి వస్తానది అయితే బోర్ బండి అయినా రాగానే పాయింట్ పెట్టినాము ఇక నాకు ఒక్కరికే ఉండబోదు కాక ప్రభాకర్ రమ్మన్న ప్రభాకర్ రమ్మన్నాడు ఇక మధు కూడా ఉండు మాడతాను నమ్మకపోతే నువ్వు మధుతో మాడని చెప్పి నేను మధుకు ఫోన్ ఇచ్చిన మధుకు ఫోన్ చేయమను కదా నిజమే అక్క అని ఫోన్ చేసిండు మాడింది ఇక నమ్మింది నాయన నేను నమ్మినాక వచ్చినాక చూసుకో ఇక నువ్వు ఈ పైసలు మాట అడిస్తలేవు 500 మడిస్తలేవు 200 మడిస్తలేవు ఇక నువ్వు ఇక ఎంత చెప్పిన ఇంటర్నెట్లో ఇక పోయేస్తానికి ఏమో పైసలు వస్తున్నాయి కానీ నాకు ఒక 500 600 అడుగు తీస్తానికి లేవా నీ దగ్గర పైసలు గట్టినే ఉంటుంది గిట్నే ఉంటుంది డాగులు వేస్తుంది ఇక నమ్మని దాని ఎట్లా డాగులు వేసినావు చెప్పు నాకు ఒకసారి చెప్పు నిజమే ఆ మాది చెప్పేసరికి నేను నిజం అనుకున్నా తెలుసా అసలు మాది ఎంత అది తెలుసా నాకడ దుట్లో పెట్టే మాది ఏమనుకుంటున్నావు మాది వచ్చినప్పుడు మళ్ళీ అడుగుతా నేను మళ్ళీ అడగాను మాది నాకు ఎప్పుడు కనబడా మాది కనబడితే చేస్తావు అబద్ధం ఎందుకు చెప్పిన అడుగుతా అన్న చెప్పినాక అంటాడు అప్పుడే చెప్తా ఎత్తినా నా పాటేనే అంతా నా గురించి చెప్తారు కదా నీ గురించి చెప్తారు కాదని అనుకున్నా కానీ ఏం మీ అవ్వగిట నువ్వు చెప్పకపోయినావు మీ అవ్వగిట చెప్పవా అనుకున్నా కానీ నమ్మలే కానీ సగం శాతం నమ్మినా సగం శాతం నమ్మలే మస్తు బీప్లేసి నేను విసుకయ్యే బుద్ధి అయిందిరా ఎందుకు సిగ్గు లేక 10 లక్షలు అప్పు పెట్టుకొని ఇంకా బోరేసినాడంటే మీ అవ్వ చెప్పుదాం అనుకున్నా కానీ ఏమో పాయన కలిపి మళ్ళీ పోంతి మళ్ళీ 2 దొబ్బులు దొబ్బుతుంది అనుకున్నా తెలుసా లేకపోతే ఖచ్చితంగా చెప్పుతుంటే ఇంకా నేను పిచ్చిదానిలాగా ఇంకా వేస్తుండేమో అని దేవుడా నిలబడనని ఇంకా మొక్కుంటున్నా చెప్పినా కాస్తలే మనసులో వాటిలేదు దేవా నిలబడాలి అనుకుంటున్నా ఇంకా అన్న అబద్ధాలు చెప్పినావు అవద్దరం కాదు ఈ ఏప్రిల్ కొత్త సంవత్సరం ఏప్రిల్ పూలు నన్ను వేయాలని ఫిక్స్ అయినా నేను వాస్తవానికి ఫస్ట్ నాడు ఏం కాదు నెల మొత్తం ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇంకా మన వ్యూవర్స్ నాడు కామెంట్ చేస్తారు నేను ఏప్రిల్ మంత్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు పూలు అనేది అది సమయము కరెక్ట్ నమ్మేయాలంటే సమయము డేట్ రావాలి దానికి వాస్తవానికి వస్తేనే నమ్ముతారు కూడా ఏదో అని నమ్మిస్తే ఎవ్వరు నమ్మరు అట్లా అంత ఈజీగా ఎవ్వరు లేరు ఎవరు నమ్మరు కూడా అంతేనా సౌజావతి సౌజాయం బ్లాగ్స్ పిచ్చిదానిలాగా నేను నమ్ముతా అట్లా దెబ్బ కాదు నువ్వు అది వెళ్ళి దెబ్బ కలిసి పోదాం ఇంటికి మాదే కలుస్తున్నా ఇలా సార్లు కలిసి హలో ఇవాళ ఏదో వచ్చిగా కలుస్తున్నామని కాదు రేపు పొద్దున్న టమాటా చెట్టు నువ్వు కూడా రావాలి అడిగి కలవడానికి తెలుసా అదే అంటుంది కదా మరి అసలు లేదా వేసారు కానీ కుండ పెట్టడానికి వచ్చి చిక్కువా ఇప్పుడు చేసినావు గణపతి చేస్తావు అవ్వకుంటావా
సిద్దిపేటకి ఎప్పుడు గోయింగ్? సిద్దిపేటకి ఈ వీక్ లో పోదామా? ఈ వీక్ లో కూడా అయితట్లేదు నాకు తెలిసి. ఇప్పుడు ఎందుకు? ఇవాళ ఆల్రెడీ ఈ పెళ్లి అయ్యో మన కోసమే వెయిటింగ్. కాదు పిచ్చి, ఇవాళ ఈ పెళ్లి పోతున్నా. ఇలా పెళ్లి ఉంది, అదే రాయపక్కడ నేను పొద్దుకి క్యాన్పిటేషన్ చెప్పిన. అది ఇక్కడ దావుతుంది, అదే ఇల్లు ఇంట్లో కూడా ఉంది. అన్న ఖచ్చితంగా రారని చెప్పేసి అన్నాడు. అటు పోవాల్సి వస్తుంది, అది అయిపోతుంది. ఇలా రేపు మన నవీన్ రెడ్డి పెళ్లి ఓడినా. ఇంకేంది పెళ్లి లేదు, రేపు అయిపోతుంది. రేపు అయిపోగానే పామరపల్లి 2-3 రోజులు లైన్గా చేస్తే ఆ కింద పైప్ వేసుడు అయిపోతుంది. వాస్తవం ఇక్కడ బిజీ. ఈ పని ఎప్పుడు చేస్తావు? అయ్యో ఏ పని? ఆ పనికి ఏవో వాడుతుంది. ఏ పని? చిన్నగా ఉన్నాయట సపరేట్ గజ్వేల్కి వేసుకో. ఏ కొంటాను అన్నాడు? అమీపురపు మొన్న వచ్చిన వాళ్ళు కొంటానన్నా సాంపత ఆడే కూడా టపిక్ నేను వస్తారు గజ్జలు వేసుకోవద్దు, నో టెన్షన్. కానీ చిన్నగా ఉన్నాయి, బుడ్డగా ఉన్నాయి అనుకుంటా. చెప్పి విషయం బాపు ఎప్పుడు? ఇప్పుడంటే ఫోన్ నువ్వు అటు పోయినాక ఫోన్ చేసినావా అంటే అక్కడ అడిగితే చేసిండు అని చెప్పిండు. బాపు ఫోన్ చేస్తే చిన్నగా ఉన్నాయి అంటుండ్రా అని అన్నాడు. సపరేట్ గజ్జులకి వేసుకోవద్దా ఆ దబ్బన పైసలు ఇస్తాడు. సాయంత్రం బాగా నష్టం చేస్తా. పొద్దుగా రాత్రి నింపు కదా, రాత్రి నింపుదాం ఆగలే. రాత్రి నింపి పెట్టి ఒక వేసి పెడదాం అంతా. రేపు పొద్దుగా ఆయన తీసుకుని ఇస్తే అయిపోతుంది. ఓకే, మనకు కూడా బాయికాడ పనులు స్టార్ట్ చేస్తే ఏముందో ఒక కుక్కన వచ్చి పరదేస్తే అయిపోతుంది కదా. మనకు నువ్వు బాయికాడ పని అంటున్నావు కానీ అక్కడ బోర్ ఎట్లా పోస్తుంది, అని నీళ్ళు స్టాక్ అవుతుంది, ఎంతసేపు అవుతుంది అనేది మొత్తం దాన్ని అబ్జర్వేషన్ పెట్టాలి. ఫస్ట్ పరద అయితే కొనుక్కరావాలి. పరద ఒకటి కొనుక్కొచ్చి దాన్ని మొత్తం చుట్టూ మట్టి వేసి మంచిగా నిమ్మలం చేసి ఒకనాడు వేయాలి. దాన్ని మట్టి కూడా వేయద్దు, నీళ్ళు వాడాలి. ఫస్ట్ నీళ్ళు పడితే ఒక నైట్ మొత్తం నీళ్ళు పడాను కదా. నీళ్ళు పడాయి అనుకో పరద ఎక్కడ కూర్చుంటుంది కదా. కూర్చున్నాక మనం వేస్తామంటే అప్పుడు పైన ఫేస్లను మంచిగా ఫోల్డ్ చేసుకుంటున్నాం. మరి ఫోల్డ్ చేసి వస్తుందా, పెద్దగా వస్తుందా, చిన్న వస్తుందా తెలియదు కదా మనకు. దాన్ని పెట్టుకుంటే మట్టి మళ్ళీ గంపల గింట్లో నింపుకుంటే మంచి చుట్టూ పరదలు లేకుండా మంచిగా మట్టి వేయాలి. 2 అవుతుందో మరి 3 అవుతుంది. రోజు పొద్దుగా చేసేపు సాయంత్రం చేసేపోతే అయిపోయాయి. ఎండ ఎట్లా కొడుతుంది కాబట్టి పొద్దుగాలప్పుడు పోవాలి. పొద్దుగాలప్పుడు చేసేపు సాయంత్రం చేసేపు పోస్తే అయిపోయాయి కదా. నీళ్ళు స్టోరేజ్ ఎన్ని రోజులకు అవుతున్నాయి? ఈ సంపు 0 ఉంది, 0 నుంచి ఫుల్కి ఎంత స్టోరేజ్కి వస్తుంది టైము. అప్పుడు మనం ఏమి ఇంతరం పెడితే బాగుంటుంది అనే పాయింట్ మీద పనిచేద్దాం. ఓకే ఫ్రెండ్స్, గడ్డ అయితే కొంచెం దగ్గర పడ్డది, ఇది కొంచెమే ఉంది. ఎండ కూడా ఫుల్ కొడుతుంది. ఇది కొంచెం కలిసి అయితే ఇంటికి అయితే పోవాలి. ఈరోజు వచ్చేసి అయితే వీడియో అయితే ఇంతే. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట సింబల్ కొట్టండి. ఓకేనా, బాయ్ బాయ్.